ఈ 100 కోట్లు ఎంత లక్షల కోట్లు వాళ్ళు చేసేది. 1,00,000 కోట్లు 2,00,000 కోట్ల బడ్జెట్ ఒక్కొక్క స్టేట్కి. 2,00,000 కోట్లు ఈ 100 కోట్ల గురించి కాన్సన్ట్రేట్ చేసి టైం వేస్ట్ చేస్తారు ఎవరన్నా? ఎవరు చేయరు. అంటే ఇప్పుడు పెట్టిన కేసులు కూడా అలాగే చూస్తున్నారు కదా. అంటే మన దృష్టి అట్లా ఉంటుంది. మనకి వాళ్ళకేముంటుంది? ఇప్పుడు నేను ఉన్నానండి, నేను చాలా గొప్పవాడిని నేను అనుకుంటున్నాను, నా మీద మీరు పగబట్టారని నేను అనుకుంటున్నాను. నేను అనుకుంటే దానికి నేను బడ్జెట్ కానీ మీరు కాదుగా. మీకేముంది, చట్టం తన పని తను చేసుకుపోతుంది, ఏం జరగాలో జరుగుతుంది అంటున్నారు మీరు. దాన్ని మీరు తప్పంటే నేను ఎట్లా అంటాను, పగబట్టారంటే నేను ఎట్లా కుదురుతుంది? కుదరదు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంటి ఆలోచన మిగతా వాళ్ళు ఎందుకు చేయటం లేదు? ఇండస్ట్రీలో పెద్దలు అనుకుంటారు చాలా మంది కూడా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు సార్? ఎందుకు చెప్పలేకపోతున్నారు? నిన్న ఇప్పుడు పొద్దున చూశాను నేను ఆ లిస్టులో, నేను ఎవరో అడిగారు 11వ నెంబర్ కదా ఎందుకు వస్తుంది అని. 10 మంది థియేటర్ ఓనర్స్, ఫస్ట్ 10 మెంబర్స్. అవును, అంటే ఒకటే పార్ట్. అంటే అక్యూజ్ నెంబర్ 1 అవుతారు, వీళ్ళు అక్యూజ్ నెంబర్ 2 అవుతాడు ఈయన లెక్క ప్రకారం. ఎందుకంటే వాళ్ళంతా కలిపి ఒక పార్టీ, ఒక పార్ట్నర్సే, అందరూ 10 మంది పార్ట్నర్సే కాబట్టి ఒక పార్టీ. నెంబర్ 2 ఈయన అవుతాడు. సో నెంబర్ 2 కింద వచ్చినట్టు లెక్క వేసుకోవాలి. ఓకే, A2 కింద వచ్చినట్టే. అంతే, నెంబర్ 11 కింద నెంబర్గా వస్తే 11 అయ్యారు 10 మంది పార్ట్నర్లు కాబట్టి. సో ఇట్లా సింపుల్గా మనం ఆలోచిస్తే ఉంటుంది. ఏముంటుంది, ఆ కేసు వెళ్తారు వస్తారు, అది బెయిల్ వస్తుంది, మామూలు 2 రోజులు ఉండాల్సి వస్తే ఉండాల్సి రావచ్చు. సో ఇవన్నీ మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటాయి, సింపుల్గా తీసుకోవాల్సిందే. ఎందుకు కాంప్లికేట్ అయింది సార్? ఎందుకంటే అసెంబ్లీలో సైతం చర్చ జరిగింది, మళ్ళీ అల్లు అర్జున్ దాన్ని ఏదైనా కానీ మా అసెంబ్లీలో చర్చించాల్సినంత విషయం కూడా కాదు ఇది. చర్చించాల్సి వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు. వచ్చినాక సీఎం గారు అంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం లేదు, క్యాజువల్గా చెప్పవచ్చు, లేదు జరిగింది, దాని చట్టం తన పని చేసుకుపోతుందని ఆయన వదిలేయచ్చు. బట్ ఆయనకి గెలికారు, ఎవరో గెలికారు. సో ఆయన కొంచెం సీరియస్గా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ చెప్పినాక మళ్ళీ దాని మీద రిపర్కేషన్స్ ఇవన్నీ వచ్చినాయి. ఈ రిపర్కేషన్స్ని మళ్ళీ ఎవరో ఏమైందంటే ఇక్కడ మేజర్గా సోషల్ మీడియా నాలాంటి వాళ్ళు, ఖాళీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నాం, చాలా ఛానల్స్ పెట్టేసుకున్నాం. పెట్టేసుకుని మన నోటికి వచ్చింది మనం మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు మనకేం పోయింది, మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకు లేదు. ముఖ్యమంత్రి గారు పగబట్టాడు పలానా వాడి మీద, అంటే పలానా హీరో పలానా ముఖ్యమంత్రి మీద పగబట్టాడు, సినిమాలో సీను ముఖ్యమంత్రి చేసి దింపేస్తాడు, ఇటువంటివన్నీ పెట్టేసుకుంటుంటారు. ముఖ్యమంత్రి సినిమాలో లాగా కాకుండా రియల్ హీరో లాగా ఈయన చంపేస్తాడు, ఈయన రియల్ హీరో లాగా ఆయన్ని చంపేస్తాడు అని మనం పెట్టేస్తున్నాం. ఇక్కడ కటింగ్, అక్కడ కటింగ్, అక్కడ కటింగ్, సినిమాలో కొట్టినట్టు ఏడా కొడతా అంటే ఇటు వీళ్ళకి కడుపు మండుతుంది, అటు వాళ్ళకి కడుపు మండుతుంది. వీళ్ళు చేయిస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళ ఎవరికి మనకు సంబంధం లేదు. మన యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళు ఎవరికి ఇటు ముఖ్యమంత్రి గారితో కానీ అటు అల్లు అర్జున్ గారితో కానీ సంబంధం ఉన్న వాళ్ళు ఎవరు లేరు. నాకు తెలిసి మాట్లాడిన వాళ్ళు కూడా ఉండకపోవచ్చు మెజారిటీ. కానీ అన్ని ఛానల్లోకి వెళ్ళో లేకపోతే వాళ్ళ ఛానల్లోనో కూర్చుని ఏం జరిగిందని మీ పోటీ అడిగితే చక్కగా నేనే చూసినట్టు మాట్లాడుతుంటా. ముఖ్యమంత్రి గారు తాండూటి చేస్తే అల్లు అర్జున్ గారు, ఎవరయ్యా నీకు చూసావా నువ్వు, నీకు తెలుసా, ఈయన తెలుసా, ఆయన తెలుసా, ఇప్పుడన్నా మాట్లాడారా, ఏముండదు, క్రిస్టల్ క్లియర్గా జరిగింది చెప్పేసి వీళ్ళు చూసినట్టు చెప్తూ ఉంటారు. సో దాంతో ఏమవుతుంది, ఎవళ్ళకాళ్ళు అంటే ఛానల్స్ కూడా ఏ పార్టీకి ఆ పార్టీ లాగా ఉంటాయి కదా. సో వాళ్ళు లేనిపోని అన్నీ పెరిగిపోతున్నాయి. మనం సాధ్యమైనంత వరకు ఛానల్గా ఉన్న మన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానికో లేకపోతే దాన్ని సమస్య తగ్గిస్తానికి ట్రై చేయాలి, అగ్నిలో ఆజ్యం పోస్తానికి ట్రై చేయకూడదు. బట్ అన్ఫార్చునేట్గా ఇది జరగట్లేదు. సార్, మీ ఫాదర్ తమ్మారెడ్డి గారి దగ్గర నుంచి ఇలాంటి వివాదాలు రావటం, పరిష్కరించుకోవడం, దాసనారాయణ గారు తర్వాత మీరు కూడా ఆ పాత్రలో చాలా వరకు మీరు చేసి ఉన్నాయి. ఏమి ఇప్పుడంటే మీరు మామూలుగా పరిమితమయ్యారు, కానీ ఒకప్పుడు ఇవన్నీ చూసిన వాళ్ళే. ఎందుకు సార్ సినిమా ఇండస్ట్రీ ఎంత కేవలం కొన్ని ఘటనలో మాత్రమే స్పందిస్తుంది, మిగతా సమస్యల్లో పరిష్కరించలేకపోతుంది? సినిమా పెద్దలకు ఇప్పుడు అనుకుంటున్న వాళ్ళు వీళ్ళు పరిష్కారం చేయకపోవడం అనేది ఏం లేదు, ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది దీనికి వచ్చారు దానికి ఎందుకు రాలేదు అంటారు. మాకు సంబంధించిన వరకే మేము వస్తాం. ఇప్పుడు ప్రతిదానికి మనం స్పందించాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ కోసం మనం స్పందిస్తాం. పక్కన వాళ్ళ కోసం ఎందుకు స్పందించలేదు, అప్పుడు ఎందుకు స్పందించలేదు, ఇప్పుడు ఎందుకు స్పందించలేదు చాలామంది అడుగుతూ ఉంటారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు స్పందిస్తారు. నాకు మీ పరిచయం అండి, మీకు ఏదైనా జరిగితే నేను గబుక్కుని స్పందిస్తాను. అదే అతను నాకు పరిచయం లేదు,
అతనికి ఏదో జరిగింది అయ్యో అయ్యిందో అనుకుంటాను తప్ప నేను వెంటనే స్పందించను. మీరు వచ్చి ఏమయ్యా అప్పుడు నువ్వు కెమెరాకి వచ్చాడు కదా నువ్వు ఎందుకు రాలేదంటే నేనేం చెప్తాను, అతను ఎవరో కూడా నాకు గుర్తు తెలియదు కదా. కెమెరామెన్ నాతో పనిచేశాడు, మీరు వచ్చి మీతో పాటు వచ్చాడని తెలుసు తప్ప నాకు ఎవరో తెలీదు. నేను ఎందుకు రాలేదంటే నేనేం చెప్తాను దానికి. సో ఇవన్నీ అనవసరం. ఇప్పుడు ఇదేమైంది సడన్గా ముఖ్యమంత్రి గారు అన్నారు గబగబా అందరం బయలుదేరుతాం, ఇది ఒక ఏలవేర్రి. ఇవన్నీ విచిత్రంగా ఉన్నాయి చూస్తా అంటే కొంచెం తమాషా. ఇలా నిన్న జరిగిన మీటింగ్ని మీరు చూశారు, ఏమనిపించిందండి మీటింగ్ సారాంశంలో? అసలు ఇంతమంది అంటే దాంట్లో కూడా ఒక ఇది కొందరిని ఎందుకు పిలవలేదు అర్థం కాలేదు, కొందరిని ఎందుకు పిలిచారో కూడా అర్థం కాలేదు. పిలవటం ఉందండి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారిని కలుస్తానికి చైర్మన్ గారు అడిగారు, టైం అడిగారు, ఆయన ఇచ్చారు. చైర్మన్ గారికి ఇష్టమైన వాళ్ళందరినీ పిలుచుకున్నారు, తెలిసిన వాళ్ళను ఇష్టమైన వాళ్ళను వాట్ ఎవర్. ఆయన సినిమా ఇండస్ట్రీ అనుకున్న వాళ్ళందరినీ పిలిచాడు ఆయన. దాంట్లో ఏముంది ఇంకా ఎందుకు పిలవలేదు అంటానికి మనం ఎవరు అడుగుతానికి. మరి ఇంకేముందండి, ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన దిల్ రాజు గారు పిలిచింది అనుకోవాలి, లేకపోతే సినిమా ఇండస్ట్రీ అంతా కలిపి ఒక ఇష్యూని పరిష్కరించుకోవడానికి వెళ్ళినట్టు? చైర్మన్ గారు పిలిచినాడు. చైర్మన్ గారు ఎవరిని పిలిస్తాడు వచ్చారు అంతే అనుకోండి, నాకు తెలిసినంత వరకు అంత విన్నంత వరకు నేను. మరి సినిమా ఇండస్ట్రీ అంతా ఒక రిప్రజెంటేషన్ లాగా దానికి